తాతామది గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఐ విల్ టేక్ టుమారో, నో ప్రాబ్లం. మీ ద్వారా అన్న నీ దండం పెడతా, ఒక్క నిమిషం ఆగన్న ప్లీజ్. అధ్యక్ష, 2 అర్జెంట్ మ్యాటర్స్ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఒకటి, నిన్న లక్ష్మీ భవానీ విషయం అధ్యక్ష. అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది. ఇది అమ్మాయిని కాళ్ళు ఎలుకలు గరిచింది బీసీ గురుకుల పాఠశాలలో. ఆ అమ్మాయి ఖమ్మం మమతా మెడికల్ కళాశాలలో ఇప్పుడు చికిత్స పొందుతుంది. 7 సార్లు కలిసింది. 7 సార్లు రెబీస్ వ్యాక్సిన్ వేయించారు అమ్మాయికి. వాళ్ళకి తెలవక ఆ స్కూల్ వాళ్ళ అమ్మాయిని బెదిరించారు. ఈ పాప ఒక సింగిల్ మదర్ కూతురు. వాళ్ళ మదర్ పాప కూలి చేసుకొని బ్రతుకుతుంది. ఆమె రోజు కూలికి పోతే తప్ప ఇంకోటి ఆమెకి ఆధారం లేదు. దయచేసి ఈ అమ్మాయి 2 కాళ్ళు కూడా మొత్తం నడుము నుంచి కింద వరకు పడిపోయి ఉన్నాయి. ఈ విషయం మీద ఇంతకుముందే నాకు తెలిసింది, మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్కు తరలిస్తున్నారని తెలిసింది. బట్ ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. బట్ నేనేమడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అధ్యక్ష, ఈ అమ్మాయికి ఇమీడియట్గా వైద్య సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. 2, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ అమ్మాయికి ఎటువంటి ఖర్చులన్నీ భరిస్తూ ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి ఏదో ఒకటి మీరు, ఎందుకంటే ఎవరు లేరు ఆ కుటుంబానికి, ఉద్యోగం కానీ ఎలాంటిది ఇవ్వాలని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఇతర స్కూల్స్లో ఏమైనా ఉంటే దయచేసి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నా. 2వ అంశము పీజీ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి అధ్యక్ష. దీనికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జూన్లో ఒక జీవో తీసుకొచ్చింది. ఏంటనంటే 4 సంవత్సరాలు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉంటేనే ఇక్కడ మీరు లోకల్ వాళ్ళు అనేటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. దాని మీద కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. మన స్టేట్కు సంబంధించినటువంటి స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఆగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోటాలో ఉన్నటువంటి కౌన్సిలింగ్ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, సెకండ్ కౌన్సిలింగ్ నడుస్తుంది. మన రాష్ట్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీని మీద ఒక నిర్ణయం, ఎందుకంటే కోర్టులో పెండింగ్లో ఉంది ఇష్యూ. దీనివల్ల మన విద్యార్థులు తెలంగాణ బిడ్డలు నష్టపోతారు కాబట్టి ఇమీడియట్గా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.